సరే జాగ్రత్తకి రండి. చక్కగా బాస్పట్లు వేసుకొని కూర్చొని నిద్ర వచ్చే వాళ్ళు మొహం కడుక్కోండి. బాగా మంచి గాలి వస్తుంది కదా, నిద్ర వస్తుంది కదా అని నిద్రపోవద్దు. నిద్రపోవటం అనేది ఎవరిని ఆహ్వానించుకోవడం అంటే సైతాన్ని ఆహ్వానించుకున్నట్టు. దేవుని మాటలను వినకపోతే, చెప్పాను కదా, చెట్టుకు నీరు ఎంత అవసరమో మనిషికి సచ్చేదాకా వాక్యం అంత అవసరం. వాక్యము లేకపోతే ఆత్మీయత మనలో పనిచేయదు. అందుకని సంఘమంతా కూడిన మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం అంటే నువ్వు కనిపిస్తూ ఉన్నటువంటి బాహ్య రూపం కాదు. అపోస్తుల కాలంలో మందిరాలు లేవు. అపోస్తుల కాలంలో మందిరాలు ఏమిటి అంటే ఇల్లులే. ఇంట్లోనే వాళ్ళు కూడుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు. ఆదివారం వాళ్ళు కనబడింది ఏంటంటే, మనం ప్రార్థిస్తే దేవుడు దిగి రావాలి, మనం ప్రార్థిస్తే దేవుడు వినాలనేటువంటి లక్ష్యంతో ఉండేవాళ్ళు. కానీ బిల్డింగ్స్, మందిరం పెద్దది, ఇవన్నీ చూడలేదు వాళ్ళు. మనం ప్రార్థించాలి, మన ఆత్మీయత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, మన భక్తి జీవితం సరిగా ఉండాలన్నదే చూశారు. కానీ ఈరోజు చూస్తున్న జనులు ఎలా ఉన్నారంటే, ప్రజలందరూ ఎలా ఉన్నారంటే బిల్డింగ్స్ చూస్తున్నారు, జనాలను చూస్తున్నారు, కానీ ఆత్మీయతను పట్టించుకోవట్లేదు. దేవుని సన్నిధి ఈ స్థలంలో ఉందా లేదా అనేది పట్టించుకోవట్లేదు. కానీ సంఘం అనంటే పేతురు సంఘము ఒక్కరు కూడా అందరూ ఆత్మీయత కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టు ఉంది. వారిలో ఏ ఒక్కరిలో కూడా ద్వేషము, అసూయ, స్వార్థము లేదు. అందరూ ఏక మనసు, ఏకాత్మతో ఉన్నారు. కాబట్టే వారు ప్రార్థన చేస్తే పేతురుని చెరసాల నుంచి ఎక్కడికి ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దేవదూత తీసుకొని వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలకి జవాబులు రావాలి. మనం ప్రార్థిస్తే దేవుడు నీ మాట వినాలి. మనం ప్రార్థిస్తే దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. సంఘములో అందరూ సమానమే. ఇద్దరున్నా సంఘమే, ముగ్గురున్నా సంఘమే, 100 మంది ఉన్న సంఘమే, 1000 మంది ఉన్న సంఘమే, లక్షల మంది ఉన్న సంఘమే. సంఘానికి లిమిట్స్ లేదు. కోట్ల మంది ఉన్న సంఘమే. ఇద్దరుంటే సంఘం అవుతుందా అంటానికి లేదు. సంఘము అనంటే సంఘములో ఉన్నవారందరూ కలిస్తేనే అది సంఘం అవుతుంది. లేదులే, ఇక్కడ ఈ సంఘంలో మేమిద్దరం ఉంటేనే ఈ సంఘం నడిచిస్తుంది, మేమిద్దరం లేకపోతే ఈ సంఘం నడవదు అనేది తప్పు. సంఘము అనంటే ఇక్కడ అందరూ. ఒకరోజు దేవుని మందిరానికి విక్టోరియా మహారాణి వచ్చింది. రాజు భార్య విక్టోరియా మహారాణి దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒకరు సాధారణమైన వ్యక్తులు, ఒక ఆమె మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉందంట. మనసు విప్పి దేవునితో మాట్లాడుకుంటుందంట. దేవుని మందిరంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విక్టోరియా మహారాణి వచ్చి పక్కన కూర్చుందంట. పక్కన కూర్చోగానే ఆమె ప్రార్థన చేస్తూ ఆమెనని ఇటువైపు చూడగానే రాణి వచ్చి పక్కన కూర్చుందంట. రాణి వచ్చి పక్కన కూర్చోగానే, అమ్మో, రాజు భార్య, నేను ఒక సాధారణమైన దానిని అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిందనంటే ఆమె లేచి కొంత దూరంలో పోయి కూర్చుందనంట. హల్లెలూయా. ఈ లోపల విక్టోరియా మహారాణి మోకరించి ప్రార్థన చేసుకుంటుందంట. మళ్ళీ విక్టోరియా మహారాణి చూస్తే ఏమ్మా ఇక్కడ లేకుండా అక్కడ పోయి కూర్చున్నాను. మళ్ళీ
విక్టోరియా మహారాణి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుందంట. కూర్చుంటే మళ్ళీ ఆమె చూసిందన్న, మళ్ళీ రాణి వచ్చిందని లేవబోతుంటే ఇలా తట్టి, దేవుని మందిరంలో అందరూ సమానమే. హల్లెలూయ. హోదాలు ఎవరికి లేవు. రాజుకు ఒక సీటు, రాణికి ఒక సీటు, ఇవేమి లేవు, ప్రత్యేకతలు లేవు. ఎవరు తగ్గింపును బట్టి వారికి ప్రతిఫలం. అంతేగాని రాజుకు ఒక చోట, రాణికి ఒక చోట అనేది లేదు. దేవుని మందిరం అని అంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరము, సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరం. అది అంటే అందరికీ ప్రార్థనా మందిరం ఇది. ఇక్కడికి కొంతమందికే అంటానికి లేదు, అందరికీ ప్రార్థించే ప్రార్థనా మందిరం ఇది. కాబట్టి విక్టోరియా మహారాణి, ఆగు, అందరం సమానమే, కూర్చో, నా పక్కనే కూర్చోండి. చూడండి, రాణిని బట్టి కూడా మనం బాగా దేవుని నామానికి మహిమపరచాలి. రాణి కూడా ఏం చేసింది? మనం అందరము సమానమే. సంఘములో అందరూ ఉంటే కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో రకరకాల మనుషులు ఉంటారు. నేను బాగా పాటలు పాడగలను అని కొంతమంది ఉంటారు. కొంతమంది నేను బాగా ప్రార్థన చేయగలను అని కొంతమంది ఉంటారు. కొంతమంది నేను బాగా పరిచర్య చేయగలను అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నేను తెలివి కల వాడను అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఇన్ని రకాల మనుషుల మధ్యలో ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే, సంఘములో ఉదాహరణ చెప్తున్నాను నేను. సంఘములో ఇంతకుముందు మన మధ్యలో మోషే ఉన్నాడు. మోషే వీడంతా అని అంటే అయిపోయినట్టే. హల్లెలూయా. వాడికి ఏం తెలుసు, వాడంతా వీళ్ళంతా అని సంఘములో ఎవరిని చిన్న చూపు చూడకూడదు. హల్లెలూయా. సంఘములో ఎవరిని చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు చూడటం అనేది దేవునికి అంగీకారము కాదు. సంఘములో వాళ్ళు కూడా ఒక సభ్యులే. చిన్న చూపు చూడటం వల్ల ఎంత భయంకరమైన నష్టం అనంటే, మనతో పాటు సమానం అనుకోవాలి. ఎప్పుడైనా మీరు చూడండి, సంఘములో నువ్వు ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే, నీ ఎదుట ఉన్న వ్యక్తి గొప్పవాడిగా ఎంచాలి. నీ ముందర ఉన్న వ్యక్తి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తిగా భావించాలి, గొప్ప అనుభవాలు ఉన్న వ్యక్తిగా భావించాలి. కానీ తక్కువ చూపు చూడకూడదు. అంతేకాదు, చిన్నతనంగా చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఈ చూడటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే లెక్క చేయకుండా లెక్కల తనంగా ఉంటారో ఏమవుతుందంటే వాళ్ళు తగ్గించబడతారు. హల్లెలూయా. ఈ ధిక్కరింపు, లెక్కలేని తరము ఎవరైతే చేస్తారంటే వాళ్ళు గర్వాన్ని బట్టి, బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి చదువుకుందాం. సామెతలు తీయండి. సామెతలు చివరిలో ఉంటుంది. సామెతలు దయచేసి తీయాలి. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవని గర్వము, చూడండి ఇక్కడ స్పష్టంగా సొలొమోను మహాజ్ఞాని, ఎవని గర్వము వానిని తగ్గిస్తుందనంట. సమాజంలో మనం గర్వపడితే భయంకరమైన నష్టాలు.
ఎవని గర్వము వాణ్ణి తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నందుడు. వినయం కలిగినటువంటి వాడు ఘనత పొందుతాడు. ఘనత పొందుతాడు. గర్వాన్ని బట్టి మనం అన్ని విధాలుగా తగ్గించబడతాం. గర్వాన్ని బట్టి మనం అన్ని విధాలుగా ఆత్మీయతలో రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. గర్వాన్ని బట్టి మనం దేవుని పరంగా తగ్గించబడతాం. గర్వాన్ని బట్టి అనేక భారీ నష్టాలు మనము దేవునిలో చూడవలసి ఉంటుంది. బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరికి సంతానం ఉంది, ఒకరికి సంతానం లేదు. ఒకరికి సంతానం ఉంది, ఒకరికి సంతానం లేదు. సంతానము లేని కారణంగా సంతానం ఉన్న వ్యక్తి ఏం చేస్తుందనంటే హేళన చేస్తూ ఉంది, ఎగతాళి చేస్తూ ఉంది. ఓ నీకు పిల్లలు లేరు, ఓ చూసినవా నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు మంచి బహుమానాలు ఇచ్చాడు అని చెప్పేసి గర్వపడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎంత బాధపడిందో, ఎంత కృంగిపోయి ఉంటుందో. ఈరోజు మనం తెలుసుకోవాలి, నీకున్న దాన్ని బట్టి సంతృప్తి చెందు కానీ ఇతరులను కించపరిచే విధంగా ఉండొద్దు. తీయండి 1 సాముయేలు 1 అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఇక్కడ ఎల్కానా అనేటువంటి వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి దాని పేరు ఇక్కడ హల్లెలూయా, ఒక దాని పేరేమో అన్న, రెండవ దాని పేరేమో పెనిన్న. అంటే మొదటి భార్య పేరు అన్న, రెండవ భార్య పేరు పెనిన్న. వీళ్ళిద్దరు కూడా ఎల్కానా భార్యలు అన్నమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవాళ్ళు అనంటే షిలోహు అనేటువంటి ప్రార్థనా మందిరమునందు ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి ఏటా బలులు అర్పించుకుంటూ వచ్చేవాళ్ళనంట. ప్రతి సంవత్సరం అది వాళ్ళకి ఆన్వాయితీ, అది వాళ్ళకు ఒక విధానం. అది యాజకత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిసారి కూడా బలులు అర్పించుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఆ యాజకత్వం చేసేటువంటి ఏలీ కుమారులు ఓఫ్ని ఫినెహాస్ అనేటువంటి ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నారు. వీళ్ళు యాజకులుగా ఉన్న టైంలో ఎల్కానా వంతు వచ్చినప్పుడు ఇద్దరు భార్యలను తీసుకొని బలులు అర్పించాడు. అయితే ఇద్దరు భార్యల పేరున బలులు అర్పించాడు. ఈ బలులు అర్పించిన టైంలో ఈ పెనిన్నాకి ఏం జరిగింది అని అంటే సంతానము కలిగింది. సంతానం కలగటము, పిల్లలు పుట్టడము, వాళ్ళు పాలు త్రాగటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎల్కానాకి ఇంకా ఏం ఆలోచన వచ్చిందనంటే అన్నాను ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. ఎక్కువగా ప్రేమించడం వల్ల అన్నా గురించి ప్రతి సంవత్సరము 2 పాళ్ళు బలులు అర్పించేవాడంట. హల్లెలూయా. 2 సార్లు బలులు అర్పించినా కానీ ఆమెకి ఏం జరిగింది అని అంటే సంతానము లేకుండా పోయెను. హల్లెలూయా. ఒక్కోసారి మన వారి మధ్యలో మనోళ్ళు విశ్వాసులు, మన బంధువులు, మన స్నేహితులు ఎంత ప్రార్థన చేసినా ఏమీ లేదే, ఎన్ని బలులు అర్పించినా ఏమీ లేదే, ఎంత చేసినా ఏమీ లేదే అనే మాటలు అని ఉండొచ్చు. ఎల్కానా అయితే అన్నాని ఎక్కువగా ప్రేమించడం వల్ల ప్రతి ఏటా 2 సార్లు బలులు అర్పించేవాడు. 2 సార్లు బలులు అర్పించినప్పటికి కూడా ఇక్కడ ఏమైపోయింది అని అంటే సంతానము లేకుండా అయిపోయింది అనమాట. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం చూడండి. ఎల్కానా ఆమె ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరానికి పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అయితే తన భర్త ఇచ్చేటువంటి బలులు అన్న చూస్తూ ఉంది. పెనిన్నాలాగా నాకు కూడా ఎప్పుడు పిల్లలు పుడతారో, పెనిన్నాలాగా నేను కూడా నా సంఖలో ఎప్పుడు పిల్లల్ని పట్టుకుంటానో అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా సంతానం కలగట్లేదు. సంతానం కలగపోయేసరికి దేవుని మందిరానికి వెళ్తూ ఉంది. అక్కడ భోజనం చేయకుండా కోపముతో ఉంటా ఉంది. భర్త మీద విసిగించుకున్నాడు, భర్త మీద విసుక్కోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు తన భర్త అంటాడు, ఎల్కానా, అమ్మా నీకు కోపం ఎందుకు? అయితే 10 మంది కుమారుల కంటే నీకు నేను విశేషమైన వాడిని కానా? హల్లెలూయా. 10 మంది కొడుకుల కంటే నేను నీకు ముఖ్యమైన వాడిని కాదా అని ఆ మాట అంటే 10 మంది కుమారులతో సమానము నేను అని భర్త ఆ మాట చెప్పినప్పటికి కూడా తను ఆదరించుకోలేకపోయింది. ఈరోజు గమనించండి, అన్నా జీవితంలో పెనిన్న ఎంత విసిగిచ్చిందో, ఎంత నొప్పించిందో, ఆ విసుగుదలను బట్టే, ఆ కోపాన్ని బట్టే ఇక్కడ అన్నాలో లోపల కృంగిపోతూ ఉంది, లోపల బాధపడుతూ ఉంది. అయితే ఆ బలులు అర్పించిన ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, తన భర్త తను ప్రేమించి ఆదరించి, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని, నువ్వు బాధపడుకు అని, మరి అన్నపానములు పుచ్చుకోకుండా, అన్నం తినకుండా, నీరు దాకుండా ఇలా ఉండటం నీకేమన్నా మంచిదేనా అని చెప్పేసి ఓదారుస్తూ ఉన్నాడు. ఓదార్చినప్పటికీ తనలో ఉన్న వేదన, తనలో ఉన్న బాధ అలా అన్న కృంగిపోతూ ఏం చేసింది అనంటే 10వ వచనంలో, బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హల్లెలూయా. దుఃఖాన్ని, నీకున్న బాధ, నీకున్న సమస్య మనుషుల దగ్గర ఏడిస్తే పోయేది కాదు. మీ అన్న దగ్గర ఏడిస్తే పోయేది కాదు, మీ అమ్మ దగ్గర ఏడిస్తే పోయేది కాదు, మీ నాయన దగ్గర ఏడిస్తే పోయేది కాదు. అన్నకి లోపల దుఃఖం ఉంది, లోపల బాధ ఉంది, లోపల సమస్య ఉంది. పెనిన్న విసిగించడము, బాధకరమైనటువంటి మాటలు మాట్లాడడము, కించపరిచే మాటలు మాట్లాడడము, చూసావా నీకంటే నాకు ముందుగా దేవుడు పిల్లల్నిచ్చాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మాటలు, గాయపరిచేటువంటి మాటలు అన్నాని కృంగదీసే విధంగా చేసింది. అన్నాని కృంగదీసే విధంగా చేసేగాడు. తన లోపల ఉన్న దుఃఖము లోపల దాచుకుంది, బయటికి రాలేదు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖ కాంతురాలు అంటే చాలా దుఃఖముతో ఉంది. మామూలు దుఃఖం వేరు, కదిలిస్తే ఏడుస్తున్నారని చెప్తారు చూసావా, దానికి సూచన అన్నమాట బహు దుఃఖ కాంతురాలు. అన్న దేవుని మందిరానికి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా అన్నది. చూడండి, బహుగా అంటే ఎక్కువగా ఏడుస్తూ ఉంది, ఎక్కువగా ఏడుస్తుంది, లోపల ఏడుస్తుంది, బయటికి రావట్లేదు. కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయి, తన శరీరం అంతా అదురుతుంది. దేవుని మందిరంలో పెదవులు మాత్రమే కదులుతుంది, మాట రావటం లేదు. అన్న చేసేటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, అక్కడ ఏ విధంగా ప్రార్థన చేస్తుంది, దేవుని మందిరానికి వచ్చి తన హృదయం అంతా దేవునికి సమర్పించి, అయ్యా సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకో.
దేవుని దగ్గర ప్రార్థించే తీరు, ఇదిగో నా సమస్యను చూడటం లేదా, నా బాధను చూడటం లేదా, నాకున్నటువంటి స్థితిని చూడటం లేదా, ఇదిగో నేను ఏ బాధతో వచ్చానో, ఏ సమస్యతో వచ్చానో, నీ సేవకురాలైన నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా. హల్లెలూయా. అన్నా చేసిన ప్రార్థన చూడండి. ముందు నీ మందిరంలోకి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ మందిరంలోకి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవది, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. శ్రమను చూడమన్నది, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. అయితే తర్వాత తన ప్రార్థన, అయ్యా నాకు ఒక మగపిల్లగాడిని ఇస్తే వాడి తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా నువ్విచ్చిన బహుమానము నీకే ప్రతిష్ఠత, అంటే నీకే అర్పిస్తాను అని చెప్పేసి అన్న ఏం చేసిద్దంటే ఆ ప్రార్థనలోనే ఏడుస్తూ రోదిస్తూ, పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి కానీ మాట రావటం లేదు. నా శ్రమను చూడు ప్రభువా, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. నీవు ఒకవేళ నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు ప్రతిష్ఠతగా నేను అర్పిస్తాను అని చెప్పేసి అన్న ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఏలి ఆ స్త్రీని చూస్తా ఉన్నాడు. ఆ స్త్రీని చూస్తా, అంటే మందిరాలకి ఆ రోజుల్లో ద్రాక్ష రసం తాగి మత్తుగా వచ్చేటువంటి ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఏలి ఏమంటున్నాడంటే, అమ్మా ఎందుక మత్తుగా ఉన్నావు, ఎందుకు ఈ విధంగా ఉన్నావు అని చెప్పేసి ఆమెని గద్దిస్తూ ఉన్నాడు, ఆమెని అడుగుతా ఉన్నాడు. అయితే తన మనసులోనే పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ మాట అయితే రావట్లేదు, స్వరం అయితే రావట్లేదు. ఆ స్వరం రావటానికి కారణాన్ని బట్టి ఏలి ఏమంటున్నాడంటే, ఎంతవరకు అమ్మా నువ్వు ఎంతసేపు నువ్వు మత్తురాలవై ఉన్నదనుకొని మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. హల్లెలూయా. అమ్మా ఎంతసేపు మత్తుగా ఉంటావు, నీ దగ్గర ఉన్న ద్రాక్షరసంను వదిలించుకో అంటే ఏంది అర్థం? ఆ రోజుల్లో ద్రాక్షరసం తాగి మత్తుగా వచ్చేవాళ్ళు ఉన్నారంట మందిరానికి. ఈ రోజుల్లో లేరా? తాగి మందిరాలకి భయము లేకుండా, భక్తి లేకుండా వచ్చేవారు ఉన్నారు కదా, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఏలి ఇది గమనించి, నువ్వు ఎంతసేపు అమ్మా మత్తురాలవై ఉంటావు అని అంటే, అప్పుడు అన్న ఆ యొక్క ఏలి అన్న మాటకి కోపం రాలేదు, ఏలి అన్న మాటకి విసిగించుకోలేదు, ఏలి అన్న మాటను బట్టి బాధపడలేదు. సామాన్యంగా ఏడ్చే వాళ్ళని నువ్వేందమ్మా మత్తుగా ఉన్నావు అంటే కోపం వస్తుంది కదా. తను బాధతో, లోపలున్న బాధ సమస్యను పెట్టుకొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఏలి ఎంతసేపు మత్తుగా ఉంటావు లే అని అంటే కోపం రాదా? వస్తుంది. కానీ అన్న ఎవరిని గౌరవించాలనో వారిని గౌరవిస్తుంది. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. కానీ తనకు వచ్చిన సమస్య ఏంటంటే, పెనిన్నా వల్ల వచ్చిన సమస్య. ఆ వచ్చిన సమస్యను బట్టి దేవుని మందిరంలోకి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసింది కానీ ఎవరి మీద కోప్పడలేదు, ఎవరి మీద విసిగించుకోలేదు. ఏలి అడిగినా కానీ విసిగించుకోకుండా ఏమన్నదనుకున్నావు? నీ సేవకురాలైన 16వ వచనం చూడండి, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. హల్లెలూయా. అయ్యా నీ సేవకురాలని, నీ బిడ్డని నేను అలాంటి దాన్ని కాదు, అలాంటి వ్యక్తిని కాదు, నన్ను పనికిమాలిన దానిగా నువ్వు ఎంచవద్దు. అయితే అంతటా 16వ వచనం,
నీ సేవకురాలైన నన్ను పనికిమాల దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నా. నేను హల్లెలూయా. అయ్యా, నాకున్న బాధ, నాలో ఉన్న బాధ, అది భరించలేని బాధను బట్టి బహు నిట్టూర్పులు విడుచుచు కన్నీరు గారుస్తూ నా పెదవులు నేను పెదవుల ద్వారా మాట్లాడుతున్నాను తప్ప, పెదవులు కదులుతున్నాయి తప్ప నేను మత్తురాల్ని కాదయ్యా, పనికి మాలిన దాన్ని కాను, పనికి మాలిన దాన్నై తాగి వచ్చానని నువ్వు అనుకోవద్దు అని ఏలీతో చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, సంభాషణ చూడండి. శావకుడు ఏలి అక్కడ అన్న అంత బాధలో ఉన్న, అంత సమస్యలో ఉన్న ఏలీతో చాలా వినయంగా మాట్లాడుతూ ఉంది. ఏలీకి ఇచ్చే గౌరవాన్ని ఏలీకి ఇస్తుంది. అంత బాధలో ఉన్న, అంత దిగుల్లో ఉన్న, అంత సమస్యలో ఉన్నా కానీ తను ఏలీతో సమాధానం ఇస్తూ ఉంది. ఈ రోజుల్లో ఒక దైవజనుడితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. దైవజనుడు అనంటే మీ కొరకు ప్రార్థించేవాడు, మీరు బాగలేనప్పుడు ఎక్కువగా రోధించేవాడు, మీరు మీ కుటుంబాలు బాగుండాలని ఎక్కువగా ప్రార్థించి ప్రయాసపడేవాడు. కానీ మీరు అనుకున్నట్టుగా విధేయత లేకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆ శిక్ష అనేది ఎవరి మీదకి వస్తుంది? సేవకుణ్ణి ప్రేమించుకున్న బైబిల్లోనే ఉంది, నీ నాయకుడికి లోబడి ఉండమని. హల్లెలూయా. ఇక్కడ అన్న ఎంతసేపు అమ్మ నువ్వు మత్తురాలుగా ఉంటూ లే అనంటే అన్న కోప్పడి ఏలీ మీద కోప్పడాలి. నేను తాగి ఉన్నానా, నేను మామూలు ఉన్నానా నీకు తెలియదా అని తన మాట తీరుని బట్టి కోప్పడాలి. కానీ ఏం కోప్పడాలి? అయ్యా, నన్ను పనికి మాలదానిగా ఎంచొద్దు, నాకున్న బాధను బట్టి, నాకున్న సమస్యను బట్టి బహు నిట్టూర్పులు విడుచుచు నేను ప్రార్థన చేయించున్నాను, కానీ నేను అలాంటి దాన్ని కాదయ్యా అన్నప్పుడు తన మాట్లాడే మాటను బట్టి ఏలి చూశాడు. తను మాట్లాడే విధానాన్ని చూసి ఏలి చూసి ఏమంటాడో తెలుసా? తను ఏం ప్రార్థన చేసిందో ఏలి అడగలేదు, తను దేని కొరకు వచ్చిందో అడగలేదు. సరేనమ్మా, మరి ఇక్కడ ఏమంటున్నాడు? అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. ఓకే. దేవుని సన్నిధిలో ఏడ్చావు కదా, దేవునికి చెప్పుకున్నావు కదా, ఓకే, నువ్వు క్షేమముగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇంటికెళ్ళు. అయితే తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. అమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళు. నువ్వు ఏ ప్రార్థన అయితే చేశావో, నువ్వు దేవుని దగ్గర ఏదైతే మొరపెట్టుకున్నావో అది దేవుడు నీకు దయచేయును గాక. నీవు అడిగిన దాన్ని నీవు పొందుకొనును గాక అని చెప్పాడు. ఈ రోజుల్లో దేవుని సేవకు నుండి వచ్చేటువంటి మాటలు, ఏలి మాట నమ్మింది అన్న అంతే. అమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళు, ప్రార్థించావు కదా, దేవుడు విన్నాడు, నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అంతేగాని కొంతమంది సమస్య వచ్చినప్పుడు ఇళ్ళ దగ్గర గంటల తరబడి ఏడుస్తూ ఉంటారు, మందిరాలకు రాకుండా. అసలు నీ బాధ ఏందమ్మా, నీ సమస్య ఏందమ్మా అంటే, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో నీకేం తెలుసు, అసలు నేను తట్టుకోలేక మందిరానికి కూడా రాబుద్ధి కావట్లేదు అని అంటారు కొంతమంది. ఇక్కడ అన్నాకి కష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసింది. ఏ మనుషుడి దగ్గర పోయి నా బాధ ఇది అని చెప్పుకోలేదు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పోయి నా బాధ ఇదని చెప్పుకోలేదు, లేకపోతే తన స్నేహితుల దగ్గర పోయి ఇదిగో నన్ను ఇలా విసిగిస్తుంది, నన్ను అవమానపరుస్తుంది అని చెప్పుకోలేదు. మాట రాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ పెదవుల్ని కదుపుతూ దేవునికే చెప్పుకుంది, కానీ తన బాధని వేరే ఎవ్వరికి కూడా చెప్పుకోలేదు. చూడు, దైవజనుడి నోట కూడా అమ్మా నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో
అది దేవుడు నీకు దయచేయును గాక అని పలికాడు. అయితే ఆ మాట పలకగానే అన్న నమ్మింది, విశ్వసించింది. హల్లెలూయా. సేవకుడు చెప్పిన మాట వినరు, సేవకుని మాట నమ్మరు. ఒకవేళ సేవకుడు ధైర్యపరచాడు అనుకో, ఏదైనా ప్రార్థించి అమ్మ ఏం కాదులే వెళ్ళండి అని అంటే మళ్ళీ అనుమానం. దైవజనుడి నోట ఒక తప్పుడు దేవుడు పలికిస్తాడు. ఇప్పుడు ఏలీ ద్వారా దేవుడు పలికిచ్చాడు, నీవు క్షేమముగా వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి పలికాడు. అన్న నమ్మింది, అన్న విశ్వసించింది. అన్న నమ్మింది కాబట్టే ఏం జరిగిందంట? తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందునుగాక అనెను. హల్లెలూయా. సంతోషపడింది. అలాంటి కృప నాకు అనుగ్రహించబడునుగాక. సేవకుని మాట నమ్మింది. ఐ రిసీవ్డ్. నువ్వు పలికిన మాట నేను స్వీకరిస్తున్నాను, నువ్వు పలికిన మాట అటువంటి కృప నాకు దయచేయునుగాక అని పలికింది. నువ్వు అన్న మాటలు నెరవేరునుగాక అని పలికింది. సేవకుడు ఏలీ పలికిన మాటను పట్ల సంతోషపడింది. ఏలీ పలికిన మాటను బట్టి ఆనందించింది. ఏం జరిగిందో తెలుసా? అంత దుఃఖముతో, అంత బాధతో ఉన్న అన్న ఏం జరిగిందో తెలుసా? తర్వాత ఆ స్త్రీ ఆ దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. ఏడ్చింది. దేవుని మందిరంలో తన దుఃఖమంతా దేవుని మందిరంలో ఏడ్చింది, చెప్పుకుంది, దేవునికి చెప్పుకుంది. ఆ చెప్పుకొని ప్రార్థించిన తర్వాత దేవుని సేవకుడు మాట్లాడటము, దేవుని సేవకుడు మాటల ద్వారా తను ఆదరించబడటము, దేవుని సేవకుని మాటలు ఆమె నమ్మటము. ఆ రోజు నుంచి ఎప్పుడు వచ్చినా కానీ దేవుని మందిరానికి వస్తే దుఃఖముతో పోయేదంట, కానీ భోజనం చేసి వెళ్ళేది కాదన్న. కానీ ఏలీ మాట్లాడిన తర్వాత, ఏలీ ఆదరించిన తర్వాత భోజనం చేసి నాట నుండి, ఆ రోజు నుండి ఏడవటమే ఆగిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, బాధల్లో ఉన్నవారిని బాధ పెట్టగాకు, అది మన పని కాదు. కృంగిపోయిన వారిని కృంగదీబాకు, ఏడ్చేవారిని ఇంకా ఏడవలేగా చేయబాకు, నువ్వు దుఃఖపరచబాకు. అది మంచిది కాదు. మనం ఏం చేయాలంటే ఆదరించాలి, మనం ధైర్యపరచాలి. ఎన్నో సంవత్సరాలు నువ్వు చెప్పుకుంటూ, ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అంటారు ఒక్కొక్కళ్ళు. ఈ 15 సంవత్సరాల భక్తి ఎవరిని ఆదరించేది లేదు, ఎవరిని ప్రేమించేది లేదు. నీ మాట పట్ల గాయపడటమే కానీ నీ మాట పట్ల ఆదరణ పొందిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. మనం సంవత్సరాలు గడిచే కొలది మనం దేవుని ప్రేమతో నింపబడాలి. సంవత్సరాలు గడిచే కొలది మనలో దేవుని ప్రేమ ఎక్కువ ఉండాలి. ఎవరైనా బాధలో ఉన్న వారిని నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉండాలి. కృంగిపోయిన వారిని లేవనిచ్చే వ్యక్తిగా ఉండాలి నువ్వు. అది నీ భక్తి, అది నీ ప్రేమ. దేవుడు చూపించిన ప్రేమను పొందుకున్నట్టు ఏలీ దుఃఖముతో ఉన్న స్త్రీని ఆదరించాడు, ప్రేమించాడు, ఆదరించే మాటలు పలికాడు. ఆదరించిన మాటలను బట్టి ఆమె ఆదరణ పొందింది. నాట నుంచి అంటే ఆ రోజు నుంచి అన్న ఏడవటం మానుకుందనంట. దేవుని సేవకుని మాటలు నమ్మింది, ఏలీ మాటలు నమ్మింది కాబట్టి, విశ్వసించింది కాబట్టే, ఏలీ మాటలు విశ్వసించింది కాబట్టే ఆ రోజు నుంచి ఏడవటం మానేసింది, ఇంటికి వెళ్ళింది. చక్కగా దేవుడు ఏం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి. హల్లెలూయా. తర్వాత చదవండి. తిరిగి రామాలోనికి తన ఇంటికి వచ్చిరి. అంతటా